ఈ కెరీర్లో నాకు తెలిసి 40 సంవత్సరాల కెరీర్లో చాలామంది మహానుభావులను చూశారు. ఇట్లాంటి వ్యక్తులని చాలామంది మహానుభావులను చూశారు. ఎన్ని సినిమాలు నీకు అండి? మరి 400 ఏంటి కదా? 400 దాటిపోయింది, ఎప్పుడో దాటిపోయింది. 400 ఒక 500 చిల్లరకు వచ్చి ఉంటాయి. 500 దీనికన్నా కూడా నాకు పెద్ద వాళ్ళతో నా రిలేషన్ బ్రహ్మానంద్ గారు నాకు ఫోన్ చేశారా మొన్న కూడా. పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఒకటి చచ్చిపోయారా, నీ క్లాస్మేట్ ఎవరు చనిపోయిందిరా అంటాడు. ఎందుకంటే నాకు గుమ్మడి గారు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటారంటే, శివాజీ ఇవాళ షుగర్ టెస్ట్ చేయించుకున్నాను, నార్మల్ అని తెలుసా, పొద్దున్నే 2 మామిడి పళ్ళు తిన్నాను అంటారు. నేను ఎంత చిన్నవాడు వాళ్ళకన్నా ముందు. అసలు మా తాతయ్యలు వాళ్ళు చూస్తారు వాళ్ళ సినిమాలు, అంతేగా మా ఫాదర్ కూడా కాదు. అంతేగా నాకు చెప్పండి అలా జమున గారు నాతోనే. అది ఎందుకంటే ఈ అసోసియేషన్లో ఉండటం దీనివల్ల ఏమిటంటే వాళ్ళందరికీ బాగా దగ్గర. ఇంకా కైకాల సత్యనారాయణ గారు అయితే నేను ఇంట్లో అబ్బాయికి, మా నాన్న ఆయన అవును పక్కనే ఉండేవాళ్ళు కదా. నేను అసలు బాగా నాకు ఇంకా ఆయన అలా సీనియర్స్ ఇప్పుడు సపోజ్ జమున గారు ఉన్నారు, ఆవిడ నాకు ఇప్పుడు ఫోన్ చేస్తారు. మద్రాసు శారద గారు ఉన్నారు, శారద గారు, శివాజీ ఎలా ఉన్నావు, ఇది జరుగుతుంది. వాళ్ళు సీనియర్స్ అంతా వాళ్ళకి అసలు వాళ్ళ మన అసోసియేషన్ గురించి ఎంక్వైరీ చేస్తారండి వీళ్ళంతా. ఎందుకు చేయరు? అంటే ఇక్కడ ఇండస్ట్రీలో అందరూ చేస్తుంటారు. వాళ్ళంతా ఇక్కడ ఉండలేదుగా, చెన్నై కొంతమంది చెన్నైలో ఉంటున్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి అన్ని కనుక్కుంటుంటారు. ఓకే. అసోసియేషన్లో కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడితే, అఫ్కోర్స్ అసోసియేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి, పెన్షన్లు తీసుకొని పెన్షన్లతో బతుకుతున్న వాళ్ళు 35 మంది వరకు ఉన్నారన్నారు. 35-40 మంది ఉన్నారన్నారు. కనీసం గవర్నమెంట్ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు, మా అసోసియేషనే పట్టించుకుంటుంది. మా అసోసియేషన్లో ఒకప్పుడు అరేంజ్ చేశారు, అవే మాకు ఉపయోగపడుతున్నాయి అన్నారు. మీ టర్మ్లో జరిగినటువంటి మంచి గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? రాత్రింబోలు కష్టపడ్డా నేను, ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా, అన్నింటిలోనూ. చాలా సందర్భాల్లో విట్నెస్ నేనే వచ్చేవాడిని, మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని మీ కార్యక్రమాలన్నిటికీ. ఎందుకంటే వాళ్ళందరూ మేమంతా ఫ్యామిలీ అన్నట్టే చేసుకున్నాం, 900 మందిను. ఓకే. ఏం చెప్తాను, మన అసోసియేషన్ అది బాగుండాలని కోరుకునే వాళ్ళు. మురళీమోహన్ గారు, నేను, ఇంకా కొంతమంది చిరంజీవి లాంటి పెద్దవాళ్ళు అందరూ, ఎవరైతే నాకన్నా ముందు మోహన్ బాబు అందరూ ప్రెసిడెంట్గా చేశారు, అందరూ అది బాగుండాలని కోరుకుంటారు. ఒక పెద్ద కలగన్నారు, బట్ అది కలగాలని మిగిలిపోయింది అనేది అసంతృప్తి మీలో ఉంది అన్న విషయం తెలుస్తుంది బయటకు. అది నిజమేనా? నిజం. ఆ కళ కోసం చిరంజీవి గోల్డెన్ హోమ్స్ అని ఏదో మీరు ప్లాన్ చేసినట్టున్నారు కదా? చిరంజీవి గోల్డ్ ఏజ్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అని పెడితే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి, ఓల్డ్ ఏజ్ కాకుండా ఓల్డ్ ఏజ్ వద్దు, గోల్డ్ ఏజ్ హోమ్ అని పెడదామని చెప్పి ఆయనే, మా డైరెక్టర్ గారు, ఆయన ఇచ్చిన సలహా మేరకు గోల్డ్ ఏజ్ హోమ్ అని పెట్టాం. అవ్వలే. ఇప్పుడు ఎవరిని మనం ఏమనుకోవద్దు. ఇప్పుడు ఆ టైంకి అలా జరిగిపోయినాయి అంతే. మనం ఎంత జెన్యూన్గా ఉన్నదే అవసరం అది. అవును, అయిపోయేది అది. ఎవరెన్ని రాళ్ళు వేసినా మనం కరెక్ట్గా ఉన్నావా లేదా అంతే. లేదా ఇప్పుడు నా మీద రాళ్ళు వేయటానికి ఛాన్సే ఉండదు అసలు. 99.9% ఉండదు. వాడు దుర్మార్గుడు, నీచుడు అయితే రాళ్ళు వేయాలి తప్పితే, వాడు ఏదో స్వార్థం కోసం వేయాలి తప్పితే రాళ్ళు లేకపోతే ఎందుకు వేస్తారు అది తెలియదు. మనం ఎంత పని చేస్తాం, ఎంత కష్టపడతాం, ఎంత అలా ఆదుకున్నాం అని. ఓకే. మా అసోసియేషన్కి సంబంధించి ఇంకొక 1-2 క్వశ్చన్లు. హెల్త్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి హెల్త్ ఇది పెట్టారు, హెల్త్తో ఒకటి, పెన్షన్ ఒకటి అని చెప్పేసి ఇంపార్టెంట్ అని పెట్టారు. దాని తర్వాత ఇంకొకటి, ఈ టర్మ్లో అందరికీ అవకాశాలు, ప్రతి ఆఫీస్కి ఫోటోలు పంపించి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు. అవి ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది? మీ దృష్టికి ఏమైనా వచ్చిన డిస్కషన్ జరుగుతుంది? దాని గురించి మాట్లాడు. నా పెద్ద మనిషి తరహా నేను కాపాడుకోవాలంటే వాటి గురించి నేను మాట్లాడకూడదు. నేనన్న వ్యక్తి వేషాల కోసం ఒక తేజ గారిని కలిసి, సార్ ఇలా అసోసియేషన్లో మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు తేజ గారు, ఇలా అసోసియేషన్లో ఎంతమంది వేషాల కోసం ఉన్నారంటే శివాజీ నువ్వు పంపించి నేస్తున్నారు. నేను ఒకరోజు 20 మందిని పంపిస్తే దాంట్లో 15 మందికి ఇచ్చి మిగతా 5 మందికి నెక్స్ట్ సినిమాలో ఇచ్చారు. వెరీ గుడ్. అది తేజ గారి గొప్పతనం. తేజ గారికి నా మీద ఉన్న ప్రేమ, అవును తిను మంచి చేస్తాడు 100% అని. అప్పట్లో నాకు అన్నపూర్ణ గారు కూడా వేషాలు లేవని పంపించారు. అంటే ఏ స్థితిలో ఉందంటే, ఇప్పుడు మనం ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చూస్తే వాళ్ళు 1 year గుర్తుంటాడు. 1 year వాళ్ళు బిజీగా ఉన్నారనుకుంటా, ఉండరు, ఒక సినిమాలోనే ఉంటారు. కానీ మనకు గుర్తుంటుంది వాళ్ళు ఉన్నారు, బిజీగా ఉన్నారు కదా అనుకుంటాం. అవునవును.
అలాగా ఇప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు అదృష్టం ఏంటంటే మేము వచ్చినప్పుడు టీవీలు కూడా లేవు, దూరదర్శనే ఉంది. అవును. ఈ రోజు ఓటీటీలని అవన్నీ ఇవన్నీ ఏ ఆర్టిస్టు కాలిగలేడు, ఏ టెక్నీషియన్ కాలిగాడు. అది నిజంగా చాలా అదృష్టం, అది చాలా అదృష్టం, చాలా అదృష్టం అది. ఓకే. అశేష్లో ఎవరున్నా అశేష్కి ఏదైనా చేద్దాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుందాము. ఆ మాట నిలబెట్టుకున్నప్పుడు అతను ఏ మాట నిలబెట్టుకోలేడు. అతను ఇంట్లో వాగ్దానాలు నెరవేర్చలేడు, లైఫ్లో వాగ్దానాలు నెరవేర్చలేడు, పిల్లలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు, సంఘానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు. అన్నీ ఉట్టిదే అనమాట. అన్ని గుర్తుపెట్టుకొని ఒక మాట ఇచ్చామంటే మాట మీద నిలబడాలంటే కంపల్సరీ, లేకపోతే మాట ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళు రావాలి. మోహన్ బాబు ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి ఎంతో కష్టం. నేను సెక్రటరీ ఉన్నప్పుడు మోహన్ బాబు టైంలో మీ సెక్రటరీ, నేను సెక్రటరీ. ఎన్నో మంచి పనులు చేసి అప్పుడు 1.5 తీసుకొచ్చాం అసోసియేషన్కి. వాటితో అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి 4 కోట్లు పెడితే ఖర్చు పెడతాం అన్నది కరెక్ట్ కాదు. అంతేగా, అంతే. ఇప్పుడు మా ఫాదర్ నాకు ఏదో ఆస్తి ఇచ్చి అది నేను ఖర్చు పెడితే నేను సంపాదించుకుంటే ఎలా కుదురుతుంది? యాడ్ చేయాలి, నేను సంపాదించాలి కదా, దాన్ని యాడ్ చేయాలి, దానికి యాడ్ చేయాలి. ఓకే. మీ టైంలో 4 అయినాయి సార్. అది నేను అక్కడ చిరంజీవి గారు 20 మంది ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి డాలాస్లో అమెరికాలో ప్రోగ్రాము. అవును. చాలా చాలా అంతెందుకు 30 మందిని దత్త చేసుకున్నాను నా ఫ్రెండ్ సర్కిల్ అందరం, ఒక్కొక్కరిని. అంటే ఎవరికి ఎంత కష్టపడే కెపాసిటీ ఉందో అసోసియేషన్ అంత బాగుపడుతుంది. అవును, అంతే. అవును. మేదేసుకొని చేసేవాడు ఉంటే పనులు ముందుకెళ్తాయి. ముందుకు ఏం లేదు. మనకి ఇండస్ట్రీలో లేకపోతే మనకంటూ గుర్తింపు లేదు. మనకు ఒక ఎమ్మెల్యే కన్నా, ఎంపీ కన్నా, చూపించి మినిస్టర్ కన్నా ఒక గుర్తింపు ఉంటుంది. పలానా కదా. అది ఎంత అదృష్టం. అది ఇక్కడికి వచ్చి మన అసోసియేషన్ మనం మోసం చేస్తే ఎలా? మనల్ని మనం మోసం చేసుకున్నట్టేగా. అంతేనా? అంతే సార్. అదే. ఓకే. ఇప్పుడు ఆలోచిస్తున్నారా అసలు? వదిలేశారు మొత్తం మీ బ్రెయిన్ అంతా? ఇప్పటికీ నేను మంత్లీ పెన్షన్లు ఇస్తుంటా. ఇప్పటికీ నాకు అందరూ టచ్లో ఉంటారు. చాలా మంది ఆర్టిస్టులు లేని వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇప్పటికీ బాబు అని ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు. అయితే అది ప్రాసెస్. నాకు ఒప్పుకున్నందరూ మీ చేతనంత వరకు, నాకు చేతనంత వరకు చేయటమే తప్పితే ఎంతగా నేనేం చేయగలను? అది వస్తా కదా. ఇక్కడ ఒక అసోసియేషన్ వచ్చింది కాబట్టి మనం దీని హెల్త్ గురించి వాళ్ళకి మంత్లీ ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేద్దామని మాట్లాడుకుంటున్నాం కదా. ఇది గవర్నమెంట్కి కూడా చెందుతుంది. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, చాలా చాలా చిన్న దేశాలు, నేను నాకు తిరుగుతుంటాను అటు ఇటు. అవును. విద్య, వైద్యం ఈ రెండే చేస్తారు, మిగతా ఏమీ చేయరు. ఆ దేశాలు చాలా బాగున్నాయి. ఆ దేశాలు చాలా డిసిప్లిన్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ భూటాన్ లాంటి చిన్న దేశం కూడా. మనకి అది రావాలి, ఎప్పటికైనా వస్తుందేమో అనుకుంటాం. ఎందుకంటే విద్య ఫ్రీ చేయాలి, వైద్యం ఫ్రీ చేయాలి. మిగతాది కష్టపడకపోతే ఎవడన్నా కష్టపడి బద్దకస్తుడు కదా, అది అన్నం లేకుండా చనిపోవాలి. అంతేగా. అంతే. కష్టపడినోడు బతకటానికి ఇవ్వకూడదు, స్కోప్ ఇవ్వకూడదు. అంటే అప్పుడు ప్రతివాడు కష్టపడతాడు. మనం ఫ్రీగా అన్ని ఇచ్చేస్తుంటే ఎందుకు కష్టపడతాడు వాడు? వాస్తవం కదా. వాస్తవం. విద్యా, వైద్యం ఆ రెండింటిని తీసుకున్న గవర్నమెంట్ వస్తున్నట్టు కాదు. నేను ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల పైగా 100 సంవత్సరాల పైగా ఈ రెండు ఫ్రీ చేసే గవర్నమెంట్ వస్తే మాత్రం వాళ్ళు హ్యాట్స్. ఓకే. పొలిటికల్ ఫాలో అవుతారు సార్ మీరు? అన్ని అబ్జర్వ్ చేస్తుంటారా? కంపల్సరీ. ఈనాడుతో స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఈటీవీ న్యూస్తో ఎండ్ అవుద్ది నాకు నైట్. ఓకే. అంతేగాని పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆల్టీ. అదే బయట ఏం జరుగుతుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఆ జనరల్ నాలెడ్జ్ కొంచెం. ఉచితాలు ఎక్కువైపోయినాయి. అదే మీరు చెప్పినట్టు ఉచితాలు ఎక్కువైపోయినాయి. ఉచితాలు ఎక్కువైపోతే ఎంతో కష్టపడతాడు మనిషి. లేజీ అవుతుంది. మీరు ఇవ్వండి, ఎవరికి ఇవ్వండి? హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఇవ్వాలి తప్పితే